Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Hareesh Reddy IIT NEET classes. So already I have informed in previous video 100 models our target. Okay, in 100 models first I am taking thermodynamics chapter. From thermodynamics first model I am taking. Okay, 31 PYQ questions are there. This is the first model. Enthalpy, internal energy, Gibbs energy, entropy, first law of thermodynamics, spontaneous and non-spontaneous process. Very important topic. So we can expect 90% possibility is there to ask a question from this area. Okay now. So first how I am going to explain this class means how you have to perfect, that is also I will explain. How to revise, that is also I am going to explain. Okay now. So now I need paper knowledge meekunte. If you have this knowledge, these points, meanings and formulas, maximum 31 questions, 20 years PYQ questions you can solve. Okay na? So before going to this, this is I am going to explain. Sir, why we need to discuss sir this one? What is the meaning of this terms meaning? This is your doubt, right? See. In daily life where we use, that is I am going to explain. So delta H anna, enthalpy, change in enthalpy. Sir, ekkada use avutadi idi manaku daily life la ani ante, for example refrigerator, air conditioners untayi kada. So how that equipment remove heat from space ane concept gurinchi అర్థం కావాలి అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ డెల్టా జే డెల్టా ఎస్, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది సార్ అంటే మనం స్పాంటేనియస్ ప్రాసెస్, నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ఇవి. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ రియాక్షన్, అది స్పాంటేనియస్గా నాన్ స్పాంటేనియసా, ఫిజిబిలిటీ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్షన్ పాసిబుల్ అవుతుందా కాదా అనే విషయం మనకు ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ హీట్. మనకు హీట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. పొటాటోస్ని బాయిల్ చేయాలి అనుకున్నాం, హీట్ కావాలి కదా. ఓకే, మనం ఫుడ్ బాయిల్ చేయాలి అనుకున్నాం, హీట్ కావాలి కదా. ఎప్పుడైతే మనం హీట్ ఇస్తామో ఆ సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. పొటాటో అనే సిస్టమ్ చేంజ్ అవుతుంది. రా పొటాటో మనం తినలేం, బట్ బాయిల్డ్ పొటాటో మనం తినగలం. సో లైక్ దట్ అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. స్పాంటేనియస్ అంటే నథింగ్ బట్ ఏదైనా రియాక్షన్ న్యాచురల్గా జరగాలి, వితౌట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని స్పాంటేనియస్ అని అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, వాటర్ అనేది ఫ్లో ఫ్రమ్ హై ఆల్టిట్యూడ్ టు లో ఆల్టిట్యూడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని స్పాంటేనియస్ అని అంటాం. హై ఆల్టిట్యూడ్ టు లో ఆల్టిట్యూడ్ ఫ్లో అవుతుంది న్యాచురల్గా. నాన్ స్పాంటేనియస్ అంటే న్యాచురల్గా జరగదు, విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్ ఓన్లీ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని నాన్ స్పాంటేనియస్ ఆర్ న్యాచురల్గా జరగని ప్రాసెస్ని మనం నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అంటాం. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. ఐ నీడ్ దిస్ వన్ అన్న, దిస్ పేపర్ నాలెడ్జ్. మీకు ఈ పేపర్ నాలెడ్జ్, ఈ స్లైడ్లో ఉన్న ప్రతి పాయింట్ మీనింగ్ మీకు తెలిస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ఎలా పర్ఫెక్ట్ కావాలో నేను చెప్తాను చూడండి. ఐసోథర్మల్, టెంపరేచర్ కాన్స్టెంట్ డెల్టా టీ 0. ఐసోబారిక్, ప్రెషర్ కాన్స్టెంట్ డెల్టా పి 0. ఐసోకోరిక్, డెల్టా వి 0. అడియాబాటిక్, Q is equal to 0. Q is equal to 0. వర్క్ అంటే P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి అనే ఫార్ములా ఐడియా రావాలి. వర్క్ డన్ బై ది సిస్టమ్, వర్క్ డన్ బై ది సిస్టమ్ నెగటివ్, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ పాజిటివ్. హీట్ అబ్జార్బ్డ్ బై సిస్టమ్ అంటే పాజిటివ్, హీట్ రిలీజ్డ్ ఫ్రమ్ సిస్టమ్ అంటే నెగటివ్, నో ఫ్లో ఆఫ్ హీట్ అంటే 0. Q is equal to 0 అనేది ఐడియా రావాలి. డెల్టా హెచ్, ఎగ్జోథర్మిక్ డెల్టా హెచ్ నెగటివ్, ఎండోథర్మిక్ డెల్టా హెచ్ పాజిటివ్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ ఇంటూ వ్యాక్యూమ్, అప్పుడు మనకు ప్రెషర్ ఉండదు. P ఎక్స్టర్నల్ 0, సో వర్క్ ఆల్సో 0 హియర్. ఐసోథర్మల్, అడియాబాటిక్, ఫ్రీ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ అంటే డెల్టా టీ 0, డెల్టా యూ 0, అడియాబాటిక్ Q 0, ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ప్రెషర్ అండ్ వర్క్ 0. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్,
delta U plus delta Ng or Q is equal to delta U plus minus W or P delta V, delta U plus P delta V. ఓకే, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఇలా మీరు పర్ఫెక్ట్ కావాలి ఫార్ములాస్. క్యూపీ అంటే డెల్టా హెచ్, క్యూవి అంటే డెల్టా యూ. ఆర్ వాల్యూస్ 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, 2 క్యాలరీ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. 1 లీటర్ అట్మాస్ఫియర్ 101.325 జౌల్స్. ఎంట్రోపీ గ్యాసెస్కి ఎక్కువ ఉంటుందన్న సాలిడ్స్తో కంపేర్ చేస్తే. డిజార్డర్నెస్ పార్టికల్స్ ఇంక్రీజ్ అయితే ఆర్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అయితే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎంట్రోపీ పాజిటివ్ ఉంటుంది. డెల్టా ఎస్ ఫ్యూజన్, డెల్టా హెచ్ బై టీ మెల్టింగ్, డెల్టా ఎస్ వేపరైజేషన్, టీ డెల్టా ఫార్ములా డెల్టా ఎస్ వేపరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై టీ బాయిలింగ్, డెల్టా ఎస్ సబ్లిమేషన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై టీ సబ్లిమేటింగ్ టెంపరేచర్. రివర్సిబుల్ ప్రాసెస్కి డెల్టా ఎస్ ఫార్ములా NCP ln of T2 by T1 plus NR ln of P initial by P final. దాని మీద ఒక క్వశ్చన్ వచ్చింది, దట్స్ వై ఐమ్ గివింగ్. నెక్స్ట్ స్పాంటేనియస్ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్లో స్పాంటేనియస్కి డెల్టా జీ నెగటివ్, నాన్ స్పాంటేనియస్కి పాజిటివ్, ఈక్విలిబ్రియంకి డెల్టా జీ 0 ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఒక టేబుల్ ఇస్తానన్నా విత్ ట్రిక్. అండ్ డెల్టా జీ, డెల్టా ఎస్, డెల్టా హెచ్, ఈనాట్ కే బేస్డ్ ఆన్ దిస్ ఆల్సో స్పాంటేనియస్ నాన్ స్పాంటేనియస్ మనం డిస్కస్ చేయొచ్చు. డెల్టా జీ నాట్కి ఒక ఫార్ములా ఉంది ఎన్సీఆర్టీలో, లాస్ట్ మైనస్ ఆర్టీ ఎల్ఎన్ ఆఫ్ కే ఈక్విలిబ్రియం అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ ఇలా పర్ఫెక్ట్ అయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. వీటిని ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాను అంటే, ఫస్ట్ ఈ ఏరియా మీద ఫ్యూ క్వశ్చన్స్, నెక్స్ట్ దిస్ ఏరియా అండ్ దిస్ వన్, నెక్స్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఎంట్రోపీ మీద ఫ్యూ క్వశ్చన్స్ అండ్ స్పాంటేనియస్ ప్రాసెస్ మీద ఫ్యూ క్వశ్చన్స్. టోటల్ 31 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, 1 by 1 ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. థర్మోడైనమిక్ ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి, డెల్టా టీ 0 ఉండాలి. ఐసోబారిక్ సింపుల్ ట్రిక్, బార్ అంటే ప్రెషర్ యూనిట్, సో ప్రెషర్ కాన్స్టెంట్, డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుండడానికి నేను బార్ అనేది ప్రెషర్ యూనిట్ అని చెప్పాను. ఐసోకోరిక్ మనకు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలా పీ కంప్లీటెడ్, టీ కంప్లీటెడ్. నెక్స్ట్ వాల్యూమ్ కదా, వాల్యూమ్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అడియాబాటిక్ నన్ను Q ఈజ్ ఈక్వల్ టు 0. నో ఫ్లో ఆఫ్ హీట్ అనేది సిస్టమ్ నుంచి సరౌండింగ్ నుంచి సిస్టమ్కి రాదు. దట్ కేస్ ఈజ్ కాల్డ్ అడియాబాటిక్ ఆర్ ఇన్సులేటెడ్. ఎగ్జాంపుల్ థర్మస్ ఫ్లాస్క్, హాట్ లిక్విడ్ ఉంటుంది కదా, మన హాట్నెస్ అనేది బయటికి రాదు, కూల్నెస్ అనేది లోపలికి ఎంటర్ కాదు. సో ఈ పాయింట్స్ మీ మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఐసోథర్మల్ డెల్టా టీ 0, ఐసోబారిక్ డెల్టా పీ 0, ఐసోకోరిక్ డెల్టా వి 0, అడియాబాటిక్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు 0. దీని బేస్డ్గా క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూద్దాం. సో 2 times రిపీట్ చేశాడు. చూడండి 2024లో వచ్చిన క్వశ్చన్ అన్నాం. ఐసోథర్మల్ అన్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఐసోథర్మల్ అన్నాడు, మనకేం కావాలి? ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి. టెంపరేచర్ కాన్స్టెంట్ ఎక్కడుంది? ఇక్కడ. ఓకే, టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోకోరిక్ అన్నాడు, కోరిక్ అంటే ఏంది? వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండాలి. ఐసోబారిక్ అన్నాడు, ప్రెషర్ కాన్స్టెంట్ ఉండాలి. అడియాబాటిక్ అన్నాడు, నో హీట్ చేంజ్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ సేమ్ ఉన్నాయి, 2 1 1 అని. సో ఇక్కడ సి నేనేం చేస్తున్నానంటే సింపుల్ వేలో తీసుకుంటున్నాను. మనకు సి ఐసోబారిక్ అనేది 4th ఆప్షన్, ఒకే దగ్గర ఉంది చూడండి. సి 4th ఆప్షన్ ఐసోబారిక్ అనేది కాన్స్టెంట్ ప్రెషర్ ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ క్రాస్ చెక్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేసి 4th. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ 1 mole of an ideal gas at 300 Kelvin is expanded isothermally. One more point, delta T 0 అంటే delta U కూడా 0నే. ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0 అవుతుంది.
బికాజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా? సో ఇంటర్నల్ ఎనర్జీ కూడా జీరో అవుతుంది. ఐసోథర్మల్ అని అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో జీరో. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఐసోథర్మల్లీ అనే వర్డ్ కనిపించింది. సో ఆటోమేటిక్గా డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది ఫిక్స్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డెఫినెట్లీ ఎగ్జామినర్ ట్రై టు మేక్ యూ కన్ఫ్యూజ్. ఇక్కడ 1 లీటర్ 10 లీటర్ 300 కెల్విన్ అని ఇచ్చాడు, కానీ అడిగేది ఏంటన్నా డెల్టా యూ ఈజ్ ఆస్కింగ్. ఆల్రెడీ వీ హ్యావ్ డిసైడెడ్ డెల్టా యూ ఈజ్ వాట్? జీరో. సో ఆన్సర్ ఈజ్ వాట్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వర్క్. సో వర్క్ రిలేటెడ్ ఫార్ములాస్ ఆల్రెడీ మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి, పి ఇంటూ డెల్టా వి. అయితే ఐయుపాక్ సిస్టమ్ డిసైడ్ చేసిందన్న వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అంటే పాజిటివ్ అని, వర్క్ డన్ బై ది సిస్టమ్ అంటే నెగటివ్ అని మనం యాజ్ ఇట్ ఈస్ వీ హౌ టు ఫాలో. నెక్స్ట్ హీట్. హీట్ అబ్జార్బ్డ్ బై సిస్టమ్. అబ్జార్బ్డ్ బై సిస్టమ్ అంటే Q is equal to positive. Heat released from system, Q is equal to negative. No flow of heat, Q is equal to 0. ఇక్కడ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు ఇమాజిన్ చేయండి. సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, స్టూడెంట్స్ సిస్టమ్, ఫ్యాకల్టీ సరౌండింగ్ అనుకుందాం. ఓకే, సో హీట్ అబ్జార్బ్డ్ బై సిస్టమ్ Q is equal to పాజిటివ్ కదా. అంటే నేను సరౌండింగ్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ చాక్లెట్స్ ఆర్ ఫుడ్ టు యూ, అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుంది. అంటే చాక్లెట్స్ అబ్జార్బ్డ్ బై స్టూడెంట్స్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. అలా థింక్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజీ అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్ తోటి. నేను ఒకవేళ మీ నుండి చాక్లెట్స్ కానీ ఫుడ్ కానీ లాగేసుకున్నాం, హీట్ రిలీజ్డ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్, అప్పుడు ఏమవుతుంది? Q ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. ఓకే, నేను మీకు చాక్లెట్లు ఇవ్వట్లేదు, మీ నుండి లాక్కోవట్లేదు, అప్పుడు ఏమవుతుంది? Q ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. డెల్టా హెచ్ ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ అంటే ఎనర్జీ రిలీజ్డ్ నన్ను, ఎనర్జీ రిలీజ్డ్. సింపుల్ ట్రిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ హియర్, ఎగ్జిట్. ఎండోథర్మిక్ ఎనర్జీ రిక్వైర్డ్, ఎనర్జీ రిక్వైర్డ్, రిలీజ్డ్ రిక్వైర్డ్, లేదా ఎంటర్ అని గుర్తుపెట్టుకో, ఎనర్జీ ఎంటర్. అప్పుడు డెల్టా హెచ్ ఇది నెగటివ్, ఇది పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అని ఒక ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. అంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అయిన ఐడియల్ గ్యాస్ ఇంటూ వ్యాక్యూమ్. అప్పుడు వ్యాక్యూమ్లో ప్రెషర్ ఉండదు కదా నాన్న, 0. సో ఇది 0. ప్రెషర్ 0 అయిందంటే W ఆటోమేటిక్గా 0, బికాస్ W ఈజ్ ఈక్వల్ టు P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V కదా. సో W 0. నెక్స్ట్ ఐసోథర్మల్ అంటే ఏంటి? డెల్టా T డెల్టా U ఈజ్ ఈక్వల్ టు 0. అడియాబాటిక్ అంటే ఏంటి? Q ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రీ ఎక్స్పాన్షన్ P ఎక్స్టర్నల్ 0, W 0. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేను మిమ్మల్ని సిస్టమ్ అన్నాను, నేను సరౌండింగ్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మీతో ఒక వర్క్ చేయించాలి. వాట్ ఈస్ ద వర్క్? ఒక 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఈరోజు థర్మోడైనమిక్స్, టుమారో ఎగ్జామ్ ఇస్ దేర్, ఈరోజు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అప్పుడు మీరేమంటారు? నో సార్ మేము బిజీ ఉన్నాం, మేము చేయమంటారు. అప్పుడు నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను, ఇఫ్ ఐ గివ్ ఫుడ్ టు యూ ఆర్ చాక్లెట్స్ టు యూ, అప్పుడు డెఫినెట్గా మీరు వర్క్ చేస్తారు కదా. నేను మీకు చాక్లెట్స్ ఆర్ ఎనీ ఫుడ్ మీకు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చూద్దాం. ప్లస్ Q అంటే హీట్ అబ్జార్బ్డ్ బై సిస్టమ్. నేను మీకు ఫుడ్ ఇస్తున్నాను, మీ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, దెన్ వర్క్ డన్ బై యూ పాసిబుల్ అవుతుంది. సో అలా థింక్ చేయండి. ఇక్కడ ప్లస్ Q ఉంది అంటే ఏంది? హీట్ అబ్జార్బ్డ్ బై సిస్టమ్, దెన్ ఇంటర్నల్ ఎనర్జీ, యువర్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ ప్లస్ డెల్టా యూ. నెక్స్ట్ వర్క్ డన్ బై సిస్టమ్ కదా, వర్క్ డన్ బై సిస్టమ్ కదా, మైనస్ W. సో నేను when I am giving food to you, your internal energy increases and you are doing work done by you possible. So equation is this one. Next, so మనకు ఆల్రెడీ తెలుసు డెల్టా యూ మైనస్ W అంటే ఏంటన్నా P డెల్టా V.
నెక్స్ట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తున్నా, డెల్టా యూ యాస్టీస్ రాస్తున్నా. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర పీవీ ఈజ్ ఈక్వల్ టు వాట్ నాన్న, ఎన్ఆర్టీ కదా, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో అలా డెల్టా ఎన్జీ ఆర్టీ ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ సార్, ఇక్కడ క్యూ నుండి డెల్టా హెచ్ ఎలా రాశారు సార్ అంటే, క్యూ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఏమవుతుంది అంటే డెల్టా హెచ్, క్యూ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమవుతుంది డెల్టా యూ. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ డెల్టా హెచ్, హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ డెల్టా యూ. నెక్స్ట్ డెల్టా ఎన్జీ అంటే ఏంటి అంటే గ్యాసెస్ ప్రోడక్ట్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రోడక్ట్స్, నెంబర్ ఆఫ్ moles of gases products minus gases reactants. మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ గ్యాసెస్ ఎందుకు తీసుకున్నాడు సార్ అని. గ్యాసెస్ ఎందుకు తీసుకున్నారు అంటే థర్మోడైనమిక్స్లో సిస్టమ్ అంటే ఐడియల్ గ్యాస్ నాన్న, సింపుల్గా. ఎందుకు సార్ ఐడియల్ గ్యాస్ తీసుకున్నారు, వై దే హ్యావ్ టేకెన్ ఐడియల్ గ్యాస్ ఓన్లీ, వై నాట్ లిక్విడ్ సాలిడ్ అంటే గ్యాసెస్ రియాక్షన్స్ నుండి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్ వేలో చెప్పాలి అంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ కోసం దే అజ్యూమ్డ్ సిస్టమ్ లైక్ ఐడియల్ గ్యాస్. ఓకేనా. అండ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్, గ్యాసెస్ రియాక్టెంట్స్. నెక్స్ట్ ఆర్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, జౌల్స్ అండ్ లీటర్ అట్మాస్ఫియర్ అండ్ క్యాలరీస్లో వాల్యూస్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 8.314 జౌల్, కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్. ఇన్ ఆల్ యూనిట్స్ కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్ కామన్ అన్న. నెక్స్ట్ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్, కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్. 0.0821 ఈ 8.314. నెక్స్ట్ ఇయర్ 1.989 క్యాలరీ ఉంటుంది, బట్ నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ నియర్లీ 2 క్యాలరీస్, నియర్లీ 2 క్యాలరీ కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్. ఈ వాల్యూస్ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్ దే గివ్, సమ్ టైమ్ దే వోంట్ గివ్, దట్స్ వై. 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ జౌల్స్ అన్న 101.325 జౌల్స్. ఓకేనా. నెక్స్ట్ బీ కేర్ఫుల్ విత్ యూనిట్స్ ఇన్ ఎగ్జామ్. యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ దే గివ్ వన్ వాల్యూ ఇన్ జౌల్స్, అనదర్ వాల్యూ ఇన్ కిలో జౌల్స్. సో బీ కేర్ఫుల్, అది అబ్జర్వ్ చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, క్వశ్చన్ చూద్దాం. చూడండి, బేస్డ్ ఆన్ దట్ టాపిక్ 8 టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్. ఓకే, ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నది. ఎండోథర్మిక్ అంటే హీట్ అబ్జార్బ్డ్ కదా, డెల్టా హెచ్ క్యూ పాజిటివ్ ఉండాలి అండ్ డెల్టా హెచ్ ఆల్సో పాజిటివ్ ఉండాలి. ఎండోథర్మిక్ ఎనర్జీ ఎంటర్డ్, ఎనర్జీ ఇవ్వాలి. సో క్యూపీ నెగటివ్, రాంగ్. డెల్టా హెచ్ పాజిటివ్, కరెక్ట్. డెల్టా హెచ్ నెగటివ్, రాంగ్. క్యూపీ పాజిటివ్, కరెక్ట్. సో బి అండ్ డి ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీనీట్ ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఎట్ 300 కెల్విన్ ఎంథాల్పీ చేంజ్ ఇచ్చాడు నన్ను. హౌ మచ్? డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 15 కిలో జౌల్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈజ్ ఆస్కింగ్ డెల్టా యూ. సో ఎంథాల్పీ ఇచ్చి డెల్టా యూ అడిగాడు అంటే ఓన్లీ వన్ ఈక్వేషన్ ఈజ్ దేర్, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జే ఆర్టీ. ఆల్రెడీ వాట్ వీ నీడ్ నన్న డెల్టా యూ వీ నీడ్. సో ఫిజికల్ దిస్ ఈజ్ గివెన్, దిస్ ఈజ్ ఆస్కింగ్. సో నేనేం చేస్తున్నా, డెల్టా యూని ఒకవైపు తీసుకొని వస్తున్నా. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. డెల్టా హెచ్ హౌ మచ్ గివెన్? 15 కిలో జౌల్స్. సో ఇయర్ ఆర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? జౌల్స్. ఇది కిలో జౌల్స్. సో ఇక్కడ జౌల్స్ ఉన్నాయి ఆప్షన్, కిలో జౌల్స్ ఆల్సో ఇస్ దేర్. సో మోర్ ఆప్షన్స్ జౌల్స్. సో నేను జౌల్స్లో తీసుకుంటున్నా.
your wish, kilojoules అన్న తీసుకోండి. ఫస్ట్ మెనీ ఆప్షన్స్ ఆర్ జౌల్స్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ఇన్ జౌల్స్. 15,000 joules minus delta Ng, how much nana? Delta Ng how much here? 2 minus gas. So 2 minus 3 plus 1, 4. 2 minus 4 is equal to what nana? Minus 2. So minus of minus 2. R value how much? 8.314 into temperature how much? 300 Kelvin. చూడండి ఇప్పుడు దీని నుండి 15,000 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 300 how much నన్ను 600 into 8.314. నేను ఇక్కడ ఎలా థింక్ చేస్తున్నా అంటే 600 into 8 6 8 48 అంటే 4,800. ఇది 4,800 plus 15,000. 4,800 plus 15,000 means what? 19,800. 19,900 something. So 19,900 something is this is. Okay? Joules. Next. The correct option for the free expansion of an ideal gas. Free expansion means what? P is equal to 0, W is equal to 0. Next, adiabatic, Q is equal to 0. Words ne target cheyandi, question lo unna words ni target cheyandi. P0, Q0, W0, all are 0. Okay, W0 is there and Q also 0 is there. Sir, delta T, how it 0 means? First of thermodynamics nana, Q is equal to delta U plus minus W na, 0 is equal to delta U plus 0. So automatically delta U what? 0. So answer is what? Fourth option. Next, correct option for free expansion of an ideal gas under adiabatic condition. Same question, right? You see 2011 and 2020 same question repetition. So possibility is there to repeat again. చూడండి again free expansion, P is equal to 0, W is equal to 0. Adiabatic, Q is equal to 0. All are 0. Which option? Q is equal to 0, W 0, delta T 0. So answer is what nana? Fourth option. Next, correct relation between change in enthalpy అంటే ఇక్కడ రాయన డెల్టా H, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంది డెల్టా U. ఓకే, డెల్టా Hకి డెల్టా U రిలేషన్ ఇస్ వాట్? డెల్టా H is equal to డెల్టా U plus డెల్టా Ng RT. సో ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ in a well insulated what is there? Then Q is equal to 0 against a constant external pressure how much given? 2.5 atmosphere. And volume how much? V initial how much? 2.5. V final how much? 2.5 to 4.5. Then change in internal energy is asking, delta U is asking. So Q is equal to 0 given. Okay na? Like this you have to decode. So question మీద రీసెర్చ్ చేయకండి, జస్ట్ గివెన్ వాల్యూస్ ఆస్కింగ్ వాల్యూస్ రాయండి, ఖచ్చితంగా వస్తుంది. మిమ్మల్ని మీరు కాంప్లికేట్ అస్సలు చేసుకోవద్దు. సో మనకేం తెలుసు ఫార్ములా? Q delta U PV. ఈక్వేషన్ ఇస్ వాట్? ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. Q is equal to delta U plus P delta V కదా నన్న, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. చూడండి, నేను క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ లా అని చెప్పట్లేదు, వాట్ గివెన్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈజ్ ఆస్కింగ్ అని ఉంది కదా, అలా రాసిన తర్వాత నాకు ఐడియా వస్తుంది, ఓకే ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రిలేటెడ్ అని. సో 0 డెల్టా U ప్లస్ P హౌ మచ్ నన్న? 2.5. ఇక్కడ డెల్టా V ఇచ్చాడు, చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీసుకుంటే ఫైనల్ 4.5 మైనస్ 2.5. ఇప్పుడు చూడండి, మనం డెల్టా U దాని ఇతలకి తీసుకొని వస్తే మైనస్ 2.5 ఇంటూ
Okay, delta U is equal to what? Joules, minus 2.5 into 2. Okay, minus 2.5 into 2, 2.5 liters. Okay, this is liter atmosphere values వచ్చేసి 1 liter atmosphere అంటే ఎంతనన్నా ఆల్రెడీ I have given 101.325 joules. 2.5 into 2 అంటే ఎంత 5, 2 into 2.5 101.325 joules. 5 into 100 అంటే ఎంతనన్నా 500 above. So minus 500 above. Answer is what? Third option. Next, standard enthalpy vaporization, delta H vaporization for water 100 degrees Celsius. 100 degrees Celsius is 40.66. The internal energy of vaporization of water 8. What is asking? Internal energy is asking. And what is given? Delta H given. Okay, delta H, standard enthalpy of vaporization delta H for water at 100 degrees Celsius. Given information right now, delta H is equal to 40.66 kilojoules mole inverse. Next, delta U is asking how much? Okay, is asking in kilojoules moles only. And temperature how much? Temperature వచ్చేసి 100 degrees Celsius అంటే 373 Kelvin. సో మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? డెల్టా H is equal to delta U plus delta NG RT. డెల్టా H is equal to delta U plus delta NG RT. సార్ మనకు ఓకే డెల్టా H ఇచ్చాడు, బట్ డెల్టా NG మనకు తెలియదు, బట్ నో ఈక్వేషన్ కదా అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి అన్న, ఎంథాల్పీ వేపరైజేషన్ అన్నాడు. వేపరైజేషన్ అంటే ఏంది? H2O లిక్విడ్ టు H2O గ్యాస్. మనకు డెల్టా NG వాల్యూ ఎంత అవుతుంది? 1 minus 0. ఇక్కడ డెల్టా NG వాల్యూ వచ్చేసి 1 minus 0 అంటే 1. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాల్యూస్ వచ్చినాయి. డెల్టా NG వాల్యూ 1, R వాల్యూ 8.314, టెంపరేచర్ వాల్యూ ఉంది. వీ నీడ్ డెల్టా U ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోజౌల్స్ ఓన్లీ. సో నేనేం చేస్తున్నాను, దీన్ని డెల్టా U ఇలా తీసుకొని డెల్టా H మైనస్ డెల్టా NG RT. డెల్టా H వాల్యూ ఎంతనన్నా? డెల్టా H వాల్యూ వచ్చేసి 40.66 kilojoules. As it is kilojoules, I am maintaining like that. Minus 1 into R value 8.314. అది జౌల్స్. సో కిలోజౌల్స్ అంటే 10 power minus 3 ఇంటూ ఆర్ వాల్యూ. టీ వాల్యూ హౌ మచ్ అన్న? టీ వాల్యూ 100 degrees Celsius అంటే 373 Kelvin. 373 Kelvin. So here 40.66 మైనస్ నేను ఇలా 8.314 ఇంటూ 0.373 ఐఎమ్ రైటింగ్ 0.373. సో నేనేం చేస్తున్నాను అంటే 40.66 మైనస్ 8.3 ఇంటూ ఆల్మోస్ట్ దిస్ ఇస్ 0.4. ఓకే, సో 0.4 ఇంటూ 8 అంటే 3.2. సో సింపుల్గా 40.66 మైనస్ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఎంతనన్నా 37 సంథింగ్ వాల్యూ విల్ కమ్. సో ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ ఆప్షన్. ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. ఓకే, సో మీకు యాక్యురేట్గా అంటే ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది, చూసుకోండి ఆప్షన్స్. మరీ క్లోజ్డ్ ఉన్నాయి 37.46, 37.56 ఉంటే డోంట్ యూజ్ దిస్ మెథడ్. యాక్యురేట్గా సింప్లిఫై చేయండి. If possible, one class I will take for simplifications purpose only. Next, assume each reaction is carried out in open container for which reaction will be delta H, delta U equal అన్నాడు. E అన్న or delta U both are same అన్న. So delta H is equal to delta U plus delta NG RT. సో ఈ రెండు ఈక్వల్ కావాలి అని అంటే ఆటోమేటిక్గా ఇది 0 కావాలి. డెల్టా NG 0 కావాలంటే ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్ సేమ్ ఉండాలి. హౌ మెనీ? 2. హౌ మెనీ? 2. 2 minus 2 is equal to what? 0. సో ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ. సార్ సెకండ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మీన్స్ ఇక్కడ చూడండి
delta ng is equal to what? 2 minus 1. 2 minus 1 is equal to what? Plus 1. సార్ థర్డ్ ఈక్వేషన్ యొక్క రిలేషన్ చెప్పండి సార్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ 2RT అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ టార్గెట్ చేస్తే సారీ 1RT అవుతుంది. RT అవుతుంది. సో ఇక్కడ డెల్టా హెచ్ ఆన్సర్ వచ్చేసింది. దీన్ని బట్టి క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ ఫస్ట్ ఆప్షన్ క్లియర్. కానీ ఈ ఈక్వేషన్లో విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే ఎలా చెప్తాం నాన్న? డెల్టా హెచ్ డెల్టా యూనా? సింపుల్గా చెప్తాను చూడండి, ఇటువంటి దగ్గర కన్ఫ్యూజ్ కాకండి. నేనేం చెప్తున్నాను? డెల్టా హెచ్ గ్రేటర్ దెన్ డెల్టా యూ ఇస్ కరెక్ట్ అంట. యూ విల్ గెట్ డౌట్, సార్ ఎలా సార్, హౌ యూ ఆర్ డూయింగ్ ద గివింగ్ అని మీకు డౌట్ వస్తుంది. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది చూడండి. ఈ డెల్టా హెచ్ని నేను 10 అనుకుంటున్నాను. దీన్ని ఏం రాయొచ్చు నాన్న? 8 + 2 అని రాయొచ్చు. 10 హైయెస్టా 8 హైయెస్టా? 10 హైయెస్ట్. సో డెల్టా హెచ్ హైయెస్ట్. లైక్ దట్ యూ హ్యావ్ టు థింక్ సింపుల్ వే. నెక్స్ట్ ఎంట్రోపీ నన్ను. ఎంట్రోపీ ఒక కాన్సెప్ట్. దిస్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్. సి సాలిడా లిక్విడా గ్యాసా అంటే ఎంట్రోపీ అంటే ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్. మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్. సాలిడ్కి డిజార్డర్నెస్ ఎక్కువనా గ్యాస్కి డిజార్డర్నెస్ ఎక్కువనా అంటే గ్యాస్కి డిజార్డర్నెస్ ఎక్కువ. ఓకే, సో మనకు ఎంట్రోపీ దేనికి ఎక్కువ ఉంటుంది? గ్యాస్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ గ్యాసెస్ ఆటమ్స్ ఇంక్రీజెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంట్రోపీ. సింపుల్గా గ్యాసెస్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిజార్డర్నెస్ ఎక్కువ కాబట్టి. ఫర్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్ అనేవి ఇర్రివర్సిబుల్ నాన్న. సార్ ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హౌ యూ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ మీన్స్ సి వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హై ఆల్టిట్యూడ్ టు లో ఆల్టిట్యూడ్ అనేది స్పాంటేనియస్, న్యాచురల్గా జరుగుతుంది. ఓకేనా? ఇది ఇఫ్ రివర్స్ పాసిబుల్ కాదు కదా, అందుకే మనం ఏమంటాం స్పాంటేనియస్ ప్రాసెస్ అన్నీ ఇర్రివర్సిబుల్ అంటాం. సో వాటి కేసులో అది న్యాచురల్గా జరుగుతుంది, స్పాంటేనియస్గా జరుగుతుంది. ఓకే, ఈ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆల్ ఆర్ ఇర్రివర్సిబుల్. సో వీటి విషయంలో డెల్టా ఎస్ ఎప్పుడైనా సరే పాజిటివ్. డిజార్డర్నెస్ చూద్దాం. ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి నాన్న. డెల్టా ఎస్ ఫ్యూజన్. ఇక్కడ మీకు ఒక సింపుల్ టెక్నిక్ ఇస్తా. టెంపరేచర్ డినామినేటర్ సింపుల్గా టెంపరేచర్ డినామినేటర్ ఫార్ములాస్ వచ్చేసి క్యూపీ బై డెల్టా టీ. క్యూపీ బై ఫ్యూజన్ కదా, ఫ్యూజన్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ అంటే ఏంటంటే మెల్టింగ్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అని తీసుకోవాలి. వేపరైజేషన్ అంటే ఏంది? లిక్విడ్ టు వేపర్ కదా, సో బాయిలింగ్ పాయింట్ అని తీసుకోవాలి. సబ్లిమేషన్ అంటే ఏందన్న 2024 క్వశ్చన్, సాలిడ్ నుంచి డైరెక్ట్గా వేపర్ కన్వర్ట్ కావడాన్ని సబ్లిమేషన్ అంటారు. క్యాంఫర్ ఎగ్జాంపుల్, క్యాంఫర్ నాప్థలిన్ బాల్స్. సో సబ్లిమేటింగ్, ఇది క్యూపీ. మనకు ఆల్రెడీ తెలుసు క్యూపీ అంటే ఏంది? డెల్టా హెచ్. డెల్టా హెచ్ బై మెల్టింగ్ పాయింట్, డెల్టా హెచ్ బాయిలింగ్ పాయింట్. సో డెల్టా హెచ్. సో 3 formulas are there, very important entropy. Q delta S is equal to delta H by melting point, delta H by boiling point, delta H by sublimating temperature. Next, for a reversible process, only one time they have asked question. Formula is there nana, reversible process ki entropy change. So నేనేం చేస్తున్నా ఇక్కడ NCP, ఇక్కడ NCV, ln of T2 by T1, ln of T2 by T1 common, plus NR ఇక్కడ ఏమున్నాయి? ప్రెషర్ టర్మ్ ఉంది. సో ln of P initial by P final, ఇక్కడ ln of V final by V initial. సార్ హౌ టు వి రిమెంబర్ సార్ దట్ ఫార్ములా? సింప్లీ యూ ఆర్ గివింగ్ అని మీకు డౌట్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే సింపుల్ లాజిక్ ఐ ట్రై టు గివ్. డెరివేషన్స్ ఆర్ దేర్, ఇంటిగ్రేషన్స్. ఇఫ్ యూ అప్లై ఇంటిగ్రేషన్ టు ది ఎంట్రోపీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ, దెన్ వీ విల్ గెట్ ఫార్ములాస్ నన్న. బట్ నేను ఒక ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ లాజిక్.
నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే టెంపరేచర్ వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. చూడండి ఇక్కడ T2 అంటే T ఫైనల్ V ఫైనల్, T ఇనిషియల్ V ఇనిషియల్. నెక్స్ట్ ఇక్కడ V ప్రెషర్కి వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇక్కడ VF ఉంటే P ఇనిషియల్, V ఇనిషియల్ అంటే P ఫైనల్. అండ్ ఇక్కడ CP వస్తే ప్రెషర్ టర్మ్స్, CV వస్తే వాల్యూమ్ టర్మ్స్. ఇన్ బోత్ కేసెస్ ln of T2/T1 కామన్. ఓకే, చూడండి ఇక్కడ ఐసోథర్మల్ అన్నాడు, ఐసోథర్మల్ అన్నాడు. ఐసోథర్మల్ అంటే ఏంటన్నా టెంపరేచర్ కాన్స్టెంట్. T1 = T2, T1 = T2 అంటే ln1 అంటే మనం ఏం చెప్తాం దీనికి డెల్టా S = NCP ln1, NCP 2.303 log 1. log 1 వాల్యూ వాట్ నన్న 0, సో ఈ టర్మ్ వచ్చేసి 0 అవుతుంది. ప్లస్ రిమైనింగ్ టర్మ్ ఉంది కదా అది యాజ్ ఇట్ ఈస్ కదా ln P ఇనిషియల్ బై P ఫైనల్, NR ln of P ఇనిషియల్ బై P ఫైనల్. సో ఆన్సర్ వచ్చేసింది ఎంట్రోపీకి NR ln of P ఇనిషియల్ బై P ఫైనల్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఐసోథర్మల్. ఐసోబారిక్ ఐసోకోరిక్ తీసుకున్నాం. ఐసోబారిక్లోనేమో PI = PF అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఐసోకోరిక్లో ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. వెన్ యూ టేక్ ఐసోబారిక్ ఆర్ ఐసోకోరిక్, వెన్ యూ టేక్ ఐసోబారిక్ డెల్టా S ఏమవుతుందన్న NCP ln of T2/T1. వెన్ యూ టేక్ ఐసోకోరిక్ NCV ln of T2/T1 అవుతుంది. డెల్టా S క్లియర్లీ ఐఎమ్ సెయింగ్ ఇన్ ఎన్సీఆర్టీ డైరెక్ట్ ఫార్ములా లేదు ఇది, బట్ 2016 క్వశ్చన్ అడిగాడు, అందుకని నేను ఇది ఇస్తున్న ఎంట్రోపీ ఫార్ములా చూపిస్తా. ఐ విల్ షో దట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ అన్నాడు. ఎంట్రోపీ ఇంక్రీజెస్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన ఏంటి, సాలిడ్ నుంచి గ్యాస్ వేపర్గా కన్వర్ట్ కావాలి, పార్టికల్స్ ఇంక్రీజ్ కావాలి. చూద్దాం ఇక్కడ లిక్విడ్ ఎవాపరేట్స్ ఇంటూ వేపర్, ఎస్ కరెక్ట్. నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ ఎ క్రిస్టలైన్ సాలిడ్ లోవర్డ్ ఫ్రమ్, టెంపరేచర్ డిక్రీజ్ అయింది నాన్న. టెంపరేచర్ డిక్రీజ్ అయితే గ్యాస్ లిక్విడ్ సాలిడ్ అవుతుంది, సాలిడ్ ఉంది, సో దిస్ ఇస్ ఎంట్రోపీ డిక్రీజెస్. చూడండి ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ హౌ మెనీ గ్యాసెస్ ఉన్నాయి, గ్యాసెస్ ఫామ్ అవుతుంది, సో ఆన్సర్ ఏంది సెకండ్. నెక్స్ట్, హౌ మెనీ గ్యాసెస్ ఇయర్ 1, హౌ మెనీ 2, 1 to 2 అంటే ఇంక్రీజ్ అవుతుంది, సో ఆన్సర్ ఇస్ వాట్ దిస్. సో ఫైనల్ ఆన్సర్ ACD, ACD ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఫర్ ఏ రియాక్షన్ చూడండి ఇక్కడ 2Cl ఉంది, Cl2 ఉంది, 2 to 1, 2 to 1 అంటే ఏంది ఎంట్రోపీ <0 ఆర్ నెగటివ్, ఎంట్రోపీ నెగటివ్ అవుతుంది 2 to 1. సో <0 హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్, హియర్ ఆల్సో దేర్, హియర్ ఆల్సో దేర్. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే డెల్టా H, సార్ డెల్టా H హౌ కెన్ వి ఫైండ్ సార్. యాక్చువల్గా యాటమ్స్ నుండి మాలిక్యూల్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకు అంటే యాటమ్స్ హావ్ హై ఎనర్జీ, సింగిల్ యాటమ్ అనేది హై ఎనర్జీ స్టేట్లో ఉంటుంది, యాటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, సో దట్ ఈస్ స్టేబుల్. సో రియాక్షన్ జరుగుతుంది స్టెబిలిటీ పర్పస్లో, ఓకే. సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ బాండ్ ఫార్మేషన్ దాని యాటమ్ టు మాలిక్యూల్, ఎందుకంటే మోర్ స్టేబుల్ అంటే లెస్ ఎనర్జీ, ఎనర్జీ రిలీజ్డ్ అంటే ఏంటన్నా డెల్టా H నెగటివ్ అవుతుంది. సో డెల్టా H నెగటివ్ ఉండాలి, డెల్టా S నెగటివ్ ఉండాలి, సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ విచ్ కేస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ నెగటివ్, ఎంట్రోపీ నెగటివ్ ఉండాలి నాన్న. మనకి ఎంట్రోపీ నెగటివ్ అంటే ఏంది, పార్టికల్స్ డిక్రీజ్ కావాలి అండ్ సాలిడ్ ఉండాలి, సింపుల్గా గ్యాసెస్ ఉండొద్దు, నెగటివ్ కావాలి అంటే. చూడండి ఇక్కడ ఎవాపరేషన్ ఆఫ్ ఏ వాటర్, ఇక్కడ వచ్చేసి నెగటివ్ అవుతుంది, సో దట్ ఈస్ నాట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అంటే గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుందంటే డిజార్డర్నెస్ ఇంక్రీజ్ కదా, సో ఇక్కడ కూడా మనకు పాజిటివే అవుతుంది. నెక్స్ట్, సబ్లిమేషన్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. నెక్స్ట్ 2 to 1 చూడండి అన్న,
2 to 1 అంటే ఎంట్రోపీ ఏమైంది, డిక్రీజ్ అయింది. సో డెల్టా ఎస్ ఏమవుతుంది ఇక్కడ, నెగటివ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఫర్ ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అండర్ ఐసోథర్మల్ కండిషన్ కరెక్ట్ ఆప్షన్ ఇస్. ఐసోథర్మల్ కనిపించింది అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇర్రివర్సబుల్ కనిపించింది అంటే డెల్టా ఎస్ పాజిటివ్, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఇర్రివర్సిబుల్ కనిపించింది అంటే ఆర్ ఇర్రివర్సిబుల్ అంటే డెల్టా ఎస్ పాజిటివ్. సో డెల్టా ఎస్ పాజిటివ్ ఉండాలి, డెల్టా టీ డెల్టా యూ 0 ఉండాలి. సో డెల్టా ఎస్ పాజిటివ్ ఉండాలి, డెల్టా ఎస్ పాజిటివ్ ఉండాలి, డెల్టా యూ, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ స్టాండర్డ్ రియాక్షన్ ఎంట్రోపీ చేంజ్ ఇస్ పాజిటివ్. ఎంట్రోపీ పాజిటివ్ ఉంది నాన్న, ఎంట్రోపీ పాజిటివ్. అండ్ స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ చేంజెస్ డిక్రీజెస్ షార్ప్లీ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. డెల్టా జీ డిక్రీజెస్ అన్న ఎంట్రోపీ పాజిటివ్ అన్న సేమ్ ఆటోమేటిక్గా, ఎందుకంటే బోత్ ఆర్ స్పాంటేనియస్. ఎంజీ ప్లస్ హాఫ్ ఫోర్ట్. చూడండి ఇక్కడ గ్యాస్ సాలిడ్, సో ఇయర్ నెగటివ్. ఇక్కడ చూద్దాం, సాలిడ్స్ని థింక్ చేయకండి. గ్యాస్ ఆఫ్ సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, నో చేంజ్ ఇయర్, ఎంట్రోపీ నో చేంజ్. ఇక్కడ చూద్దాం, సాలిడ్ ఉంది, హాఫ్ నుంచి 1 అయింది నన్న, హాఫ్ టు 1, ఆన్సర్ ఇస్ వాట్, థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి 1 ప్లస్ హాఫ్ 1.5 to 1, సో ఇక్కడ ఏంది నెగటివ్ అయింది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సో ఆన్సర్ ఇస్ వాట్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఫర్ ఏ శాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ వెన్ ప్రెషర్ ఈస్ చేంజ్డ్ ఐసోథర్మల్లీ అండ్ ప్రెషర్ పిఐ/పిఎఫ్ ఎంట్రోపీ. నేను చెప్పాను కదా, ఫాస్ట్ స్పీడ్ లెర్నింగ్ అంటే ఏంది, ప్రెషర్ ఉంది, ఐసోథర్మల్ ఉంది, ఎంట్రోపీ అన్న వెంటనే మనకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా అయింది ఎన్ఆర్ ఎల్ఎన్ ఆఫ్ పి ఇనిషియల్ బై పి ఫైనల్, పి ఇనిషియల్ బై పి ఫైనల్. ఇనిషియల్ బై ఫైనల్, ఇది ఫైనల్ బై ఇనిషియల్ రాంగ్, ఇనిషియల్ బై ఫైనల్, ఫైనల్ బై ఇనిషియల్ రాంగ్. ఇది ఎన్ఆర్ ఉంది, ఇది ఆర్టీ ఉంది, ఆల్రెడీ మనకు తెలుసు కదా ఫార్ములా, ఆన్సర్ ఇస్ దిస్ వన్. Next, the enthalpy of a fusion of water at 1.435 kilocalorie per mole, the molar entropy change for the melting of ice 0 degrees Celsius. Entropy change అడుగుతున్నాడు, ఇది ఎంథాల్పీ ఇచ్చాడు. సో ఏంది, ఫ్యూజన్ వర్డ్ ఉంది, ఫ్యూజన్ వర్డ్ ఉంది, ఎంట్రోపీ ఉంది, అంటే వన్ అండ్ ఓన్లీ వన్ ఫార్ములా, డెల్టా హెచ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ఫ్యూజన్ బై టీ melting point. Okay, so delta S is equal to delta H by T melting. Delta H ఎంత ఇచ్చాడు నన్ను, how much delta H, 1.435 kilocalorie they have given, but in options calorie ఉంది, సో నేను ఇక్కడ కిలో క్యాలరీ తీసుకుంటున్నా, 1000 డివైడెడ్ బై మెల్టింగ్, వాటర్ మెల్టింగ్ ఎంతనన్నా 0 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ తీసుకొని సార్ ఇన్ఫినిటీ కదా సార్ ఆన్సర్ అని చెప్పొద్దు, టెంపరేచర్ వాల్యూ కెల్విన్లోనే తీసుకోండి. ఓకే, ఎస్ఐ సిస్టమ్ దట్ ఈస్ కెల్విన్ ఓన్లీ. మీకు డౌట్ వస్తుంది ఎందుకు సార్ కెల్వినే, మీకు ఎలా తెలుసు అని. సో కెల్విన్ ఎస్ఐ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టమ్, కెల్విన్ యూనిట్ ఈస్ టెంపరేచర్ యూనిట్ ఈస్ ఇన్ కెల్విన్. సో కెల్విన్లో తీసుకోండి, దట్ ఈస్ 273. సో మల్టిప్లై చేస్తే 1435/273. చూడండి ఇక్కడ ఈ సింప్లిఫికేషన్లో 1435 ఉంది, 273 ఉంది. 273 అంటే 300కి దగ్గరలో, సో 300 ఈక్వల్ 1500 అంటే 3 5 వెళ్ళేది. సో 273 1435 అంటే సింపుల్గా థింక్ చేయండి, ఎలా థింక్ చేస్తారు, ఇక్కడ 300 అంటే ఇది 5 అవుతుంది, 273 ఉంది కాబట్టి కూడా 5లో వెళ్తుంది, 273 5. సో ఆన్సర్ ఫస్ట్ నెంబర్ వచ్చేసింది 5. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఒకవేళ మీకు డౌటే వచ్చింది, సో దెన్ యూ గో అండ్ డూ దిస్ వన్, 1435 273 దెన్ 5 5 3s are 15 5 7s are 35 1 36 5 2s are 10 3 13. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఇస్ వాట్ 5.
అలా థింక్ చేయండి. డోంట్ టేక్ రిస్క్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ డూ దిస్ వన్. నెక్స్ట్, ఫర్ ది గ్యాస్ ఫేస్ రియాక్షన్ PCl5, PCl3, Cl2 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్ ఇస్ కరెక్ట్? చూడండి, ఇక్కడ ఎంట్రోపీ ఇచ్చాడు 1 to 2 అయింది, అంటే 1 పార్టికల్ అనేది 2 to 3, 4, 5 అయిందంటే ఎంట్రోపీ ఇంక్రీజెస్ అవుతుంది. సో ఎంట్రోపీ ఏమవుతుంది దీన్ని చూసుకొని ఫస్ట్ ΔS గ్రేటర్ దెన్ 0 అవుతుంది, పాజిటివ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ΔH డౌట్. సరే ΔH ఎలా థింక్ చేయాలి అంటే 1 పార్టికల్ ఉంది, దీన్ని 2 పార్టికల్గా కన్వర్ట్ చేయాలంటే డెఫినెట్గా ఐ హ్యావ్ టు యూజ్ ఎనర్జీ, రైట్? వితౌట్ యూజింగ్ ఎనర్జీ కన్వర్ట్ కాదు. సో ఎనర్జీ యూజ్ చేయాలి అంటే ఏంది? పాజిటివ్. ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ఎండోథర్మిక్. సో ΔH పాజిటివ్, ΔH పాజిటివ్. బోత్ ఆర్ పాజిటివ్, బోత్ ఆర్ పాజిటివ్. వాట్ ఈస్ దట్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Next, which of the following pairs of a chemical reaction of certain results in a spontaneous reaction? Spontaneous అని కనిపించిన వెంటనే ఎంట్రోపీ ఎలా ఉండాలి అన్న? పాజిటివ్. చూడండి, ఎలా సార్ డిజార్డర్నెస్ ఎంట్రోపీ పాజిటివ్ ఉండాలి అంటే ఈ రూమ్లో ఫుల్ గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ ఓపెన్ రూమ్ ఆటోమేటికల్ న్యాచురల్గా గ్యాసెస్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి కదా, నేనేం డ్రైవింగ్ ఫోర్స్ ఎక్స్ట్రా ఇవ్వట్లేదు కదా, ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? పాజిటివ్ అంటాం. స్పాంటేనియస్ ప్రాసెస్కి ΔS ఇస్ పాజిటివ్. నెక్స్ట్, సో ఇంక్రీజింగ్ డిజార్డర్నెస్ ఉండాలి. సో 2 ఆప్షన్స్లు ఉంది, 1, 2. మళ్ళీ ఎండోథర్మిక, ఎగ్జోథర్మిక. ఎండోథర్మిక్ అంటే ఏంది? ఎనర్జీ రిక్వైర్డ్. ఎగ్జోథర్మిక్ అంటే ఏంది? ఎనర్జీ రిలీజ్డ్, స్టెబిలిటీ పర్పస్. నార్మల్గా న్యాచురల్గా ఎనర్జీ రిలీజ్ అయింది అంటే అది స్పాంటేనియస్ ప్రాసెస్, స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ΔH నెగటివ్ ఉందంటే స్పాంటేనియస్. సో ΔH నెగటివ్ ఉండాలి, ఇంక్రీజింగ్ డిజార్డర్నెస్ ఉండాలి. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? థర్డ్. నెక్స్ట్, స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్. గిబ్స్ ఎక్స్ప్లెయిన్డ్ స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ. సో యాక్చువల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఎంథాల్పీ సపరేట్గా, ఎంట్రోపీ సపరేట్గా థింక్ చేసి వాటి మీద క్యాలిక్యులేట్ చేయడం కన్నా 1 ఈక్వేషన్ ఎనీ కండిషన్ ఎట్ ఎనీ టెంపరేచర్ అన్న ΔG నెగటివ్ ఉంది అంటే చాలు స్పాంటేనియస్, ΔG పాజిటివ్ ఉందంటే నాన్ స్పాంటేనియస్. కానీ ΔH, ΔS విషయంలో టెంపరేచర్ బేస్డ్గా కండిషన్స్ మారుతాయి. అందుకని గిబ్స్ ఎనర్జీ ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు, దట్ ఈస్ ΔH మైనస్ T ΔS. ఓకేనా? సో ఫర్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆల్వేస్ ΔG లెస్ దాన్ 0 ఆర్ నెగటివ్. నాన్ స్పాంటేనియస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ΔG గ్రేటర్ దాన్ 0 ఆర్ పాజిటివ్. ఈక్విలిబ్రియం అంటే ఏంటన్నా? ఈజ్ ఈక్వల్ టు 0, ΔG ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నా. ΔH మైనస్ T ΔS లెస్ దాన్ 0 అయితే దీన్ని మనం ఇటు సైడ్ పంపించవచ్చు. సో ΔH లెస్ దాన్ T ΔS, T ΔS. సో ఐఎమ్ ΔH బై ΔS లెస్ దాన్ T. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది మీకు. ఈ పాయింట్, ఈ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ విల్ షో దట్ వన్. లెస్ దాన్ T ఉంది అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే ఇయర్ ΔH బై ΔS less than, mouth open which side? T side, highest value. So spontaneous. Non spontaneous ఏమవుతున్నాను? ΔH by ΔS greater than T అవుతుంది, నాన్ స్పాంటేనియస్. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ΔH by ΔS is equal to T అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్విలిబ్రియం, నాన్ స్పాంటేనియస్, స్పాంటేనియస్. సో ఇయర్ HTS, S డినామినేటర్, ఫస్ట్ ఈక్వేషన్లో గుర్తుపెట్టుకొని S డినామినేటర్. ఓకే, H అండ్ T దాన్ని బేస్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఫర్ ఏ సర్టెన్ రియాక్షన్ ΔH ఎంత ఇచ్చాటన్నా? ΔH 30 kilojoules. హౌ మచ్ టెంపరేచర్? 450 Kelvin. And the value of ΔS is asking in joules is asking. And సేమ్ రియాక్షన్ స్పాంటేనియస్ అన్నాడు. చూడండి నేను ఎలా థింక్ చేస్తున్నానో నాకు ఎలా ఐడియా వస్తుంది అంటే ΔH చూసాం, ΔH టెంపరేచర్ ఇస్ దేర్ అండ్
ద వాల్యూ ఆఫ్ డెల్టా ఎస్. డెల్టా హెచ్ టెంపరేచర్, డెల్టా ఎస్ స్పాంటేనియస్ అంటే గిబ్స్ ఎనర్జీ ఈక్వేషన్స్, నో డౌట్. సో ఆల్రెడీ ఐ హావ్ గివెన్ డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ లెస్ దాన్ టీ. ఓకే, టీ సైడ్ మౌత్ ఓపెన్ అయి ఉండాలి, హైయెస్ట్ వాల్యూ లెస్ దాన్. డెల్టా హెచ్ వాల్యూ ఎంత ఇచ్చిందన్న 30 కిలో జౌల్స్. 30. ఇక్కడ చూడండి డెల్టా ఎస్ జౌల్లో అడుగుతున్నాడు, ఈజ్ ఆస్కింగ్ డెల్టా హెచ్ జౌల్. సో 30 కిలో జౌల్స్ని నేను ఏం చేస్తున్నా, మల్టిప్లై విత్ 1000 చేస్తున్నా. సో 30,000 బై డెల్టా ఎస్ లెస్ దాన్ టీ. టీ ఇచ్చాడు ఆల్రెడీ 450, మనకేం కావాలి, డెల్టా ఎస్ కావాలి. సో నేను డెల్టా ఎస్ని అక్కడ తీసుకుని టీని డినామినేటర్లకి సెండ్ చేస్తున్నాను. సో 30,000 బై టెంపరేచర్ హౌ మచ్ నన్ను 450 లెస్ దాన్ డెల్టా ఎస్. ఓకే, 0 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 45 3000 ఉంది. సో 4 7s are 28 కదా, కానీ ఇక్కడ ఏముంది 445 ఉంది. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, 6గా వెళ్తుంది. ఓకే, మీకు డౌట్ ఉందంటే సేమ్ నార్మల్ 10th క్లాస్ మెథడ్. 3000 ఇక్కడ తీసుకోండి, 45 ఇలా తీసుకోండి. 7లో వెళ్ళదు నాన్న. మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే 4 7s are 28, బట్ ఇక్కడ 45 ఉంది కదా. సో 7లో వెళ్ళదు, 6లో మాత్రమే వెళ్తుంది. ఓకేనా, చూడండి కావాలంటే 6 5s are 30, 6 4s are 28. 28 ప్లస్ 3 హౌ మచ్ నన్న 31. ఓకే, 3045. 1 minute, just a minute. Then delta here again I am giving 3000 by 45. So don't take risk, simple way. If you get any confusion, immediately you do this one. Okay, now you have to do 7 it and trial only. So if you do 7, what is that, 7 5s are 35, 7 4s are 28, 3 31. సో 300 315. సో 7లో వెళ్ళదు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 60sలో వెళ్తుంది, 60sలో వెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ వచ్చేసి 60sలో ఉంటుంది, 60sలో ఉంటుంది. లెస్ దాన్ డెల్టా ఎస్ కదా, లెస్ దాన్ డెల్టా ఎస్ కదా. అంటే డెల్టా ఎస్ వాల్యూ ఎలా ఉండాలి అంటే 60 కన్నా ఎక్కువ ఉండాలి, 60 కన్నా ఎక్కువ ఉండాలి. సో 60 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏది నాన్న, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ 70. సో ఆన్సర్ ఇస్ వాట్ 70. Okay, be careful, simplifications case. Next, identify the correct statement for change of Gibbs energy for a system at constant temperature and pressure. Gibbs energy కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇప్పుడు డెల్టా జీ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. దీనికి ఏముండాలి నాన్న, నాన్ స్పాంటేనియస్ ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, స్పాంటేనియస్ ఉంది. సో రాంగ్. నెక్స్ట్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. 0 ఉంటే ఏముండాలి, ఈక్విలిబ్రియం ఉండాలి. సో ఈక్విలిబ్రియం కరెక్ట్. డైరెక్ట్ యూ కెన్ గివ్ దిస్ ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, ఏముండాలి, ఈక్విలిబ్రియం ఉండాలి. కానీ ఇక్కడేమి ఇచ్చాడు చూడండి, స్టిల్ మూవింగ్ పర్టికులర్ డైరెక్షన్ అన్నాడు. అంటే రియాక్షన్ జరుగుతుంది, స్పాంటేనియస్ అని చెప్తున్నాడు. కానీ కండిషన్ వచ్చేసి ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అన్నప్పుడు ఫార్వర్డా బ్యాక్వర్డ్ అని చెప్పలేము. ఓకే, సో ఇది రియాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది, బట్ ఈక్విలిబ్రియం అన్నాడు. సో రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి లెస్ దాన్ 0 అన్నాడు, స్పాంటేనియస్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, నాన్ స్పాంటేనియస్ ఇచ్చిండు. సో రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది సెకండ్. నెక్స్ట్, ఫర్ ఏ గివెన్ రియాక్షన్ డెల్టా హెచ్ హౌ మచ్ 35.5 కిలోజౌల్, డెల్టా ఎస్ హౌ మచ్ 86.6 జౌల్స్, 83.6 జౌల్స్. చూడండి జౌల్, ఇక్కడ కిలో జౌల్. ఇన్ ఆప్షన్స్ దేర్ ఇస్ నో ఎనీ జౌల్స్ కిలో జౌల్ బికాజ్ ఈజ్ ఆస్కింగ్ టెంపరేచర్. సో ఏదన్నా ఒకటి మెయింటైన్ చేయండి. ఓకే, సో నేనేం చెప్తున్నా ఇక్కడ స్పాంటేనియస్ అన్నాడు. సో మీకు ఎలా ఐడియా రావాలి, స్పాంటేనియస్ ఉంది సార్, డెల్టా హెచ్ డెల్టా ఎస్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఈక్వేషన్ ఇది, డెల్టా హెచ్ బై డెల్టా ఎస్. టెంపరేచర్ సైడ్ మౌత్ ఓపెన్ ఉండాలి, ఇది ఫిక్స్డ్, ఎందుకంటే స్పాంటేనియస్ నేను ఆల్రెడీ చెప్పాను. డెల్టా హెచ్ హౌ మచ్ నన్ను 35.5
కిలో జౌల్స్ ఉంది, నేను జౌల్స్లో తీసుకుంటున్నా, ఇంటూ 1000 బై డెల్టా ఎస్ హౌ మచ్ 83.6 జౌల్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 35,500 బై 83.6 లెస్ దాన్. సింపుల్ టెక్నిక్. ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 8 ఉంది అన్న. 8 4s 32 వెళ్తుంది కదా ఈజీగా. 8 4s 32 అంటే 4 ఉండాలి, 4 నెంబర్ ఉండాలి. మనకు ఆటోమేటిక్గా ఆల్ టెంపరేచర్ నాట్ కరెక్ట్ బికాజ్ టెంపరేచర్ కండిషన్ 298 ఉంది. సో ఇంత తక్కువ వాల్యూ రాదు, ఆ వాల్యూని చూసుకొని సింపుల్గా నేను ఇలా థింక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసింది 425, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సింబల్ మౌత్ ఎక్కడ ఓపెన్ అయి ఉండాలి, టెంపరేచర్ సైడ్ ఓపెన్ అయి ఉండాలి. ఇది 425 మౌత్ ఓపెన్ టెంపరేచర్ సైడ్ అంటే ఆటోమేటిక్ ఇన్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫర్ ది రియాక్షన్ X2O4 to 2XO2 డెల్టా యూ ఇచ్చాడు, డెల్టా ఎస్ ఇచ్చాడు, డెల్టా జీ అడుగుతున్నాడు. చూడండి కొంచెం అప్లికేషన్ టైప్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే డెల్టా జీ, డెల్టా యూ, డెల్టా ఎస్ ఈక్వేషన్ ఈజ్ దిస్ వన్. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ నన్న. మనకు డెల్టా హెచ్ డైరెక్ట్ ఇవ్వలేదు. డెల్టా హెచ్ నుంచి డెల్టా యూ రిలేషన్ ఏంటి, డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ మైనస్ టీ డెల్టా ఎస్. ఓకేనా, ఈక్వేషన్ నుంచి మనకేమొస్తుంది, డెల్టా ఎన్జీ విల్ కమ్. ఇక్కడ గ్యాసెస్, లిక్విడ్, సో 2 యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుందాం. డెల్టా యూ వాల్యూ హౌ మచ్ గివెన్ 2.1. చూడండి ఆప్షన్స్లో 2.3 కిలో క్యాలరీ, కిలో క్యాలరీ, కిలో క్యాలరీ, కిలో క్యాలరీ ఇచ్చాడు. సో కిలోని మెయింటైన్ చేయండి. ఓకే, కిలో క్యాలరీస్ని. సో డెల్టా యూ దగ్గర నేనేం చేస్తున్నా, కిలో క్యాలరీ యాస్టీస్గా తీసుకుంటున్నాను. డెల్టా ఎన్జీ వాల్యూ హౌ మచ్ నాన్న 2. ఆర్ వాల్యూ హౌ మచ్ క్యాలరీస్లా 2 క్యాలరీస్, కానీ నాకేం కావాలి, కిలో కావాలి. సో 2 × 10⁻³ టెంపరేచర్ వాల్యూ హౌ మచ్, టెంపరేచర్ వాల్యూ వచ్చేసి 300 కెల్విన్ మైనస్ 300 ఇంటూ డెల్టా ఎస్ వాల్యూ హౌ మచ్ 20 calorie only given. So 20 kilocalorie you have to take. 20 into 1000. Okay, then simplify them. So simplification, be careful. So here 2 2s are 4, 4 3s are 12. Minus 20 into ఇక్కడ 10⁻³ కదా, మనం కిలో క్యాలరీ తీసుకోవాలి. 10⁻³ సో ఈ 3 zeros క్యాన్సల్. సో 300 1 minute 3 2s 6. చూద్దాం ఇక్కడ 2.1 ప్లస్ దీని ఏం చేయొచ్చు 1.2 మైనస్ 6 అని తీసుకోవచ్చు. 1.2 అంటే 3.3 మైనస్ 6, 3.3 మైనస్ 6 అంటే మైనస్ 2.7. సో ఆన్సర్ ఇస్ వాట్, కిలో క్యాలరీ. క్లియర్, లైక్ దిస్ యూ హ్యావ్ టు. నెక్స్ట్ ఫర్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ 1 atmospheric pressure the value of delta H and delta S are 40 and 108 given. The temperature when Gibbs energy change for this reaction 0 అన్నాడు. డెల్టా జీ 0 అంటే ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర ఏంటన్నా డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ కదా. ఆ టెంపరేచర్ వాల్యూ అడుగుతున్నాడు. డెల్టా హెచ్ వాల్యూ హౌ మచ్ 40.63 కిలో జౌల్స్. ఇక్కడ జౌల్స్ ఇచ్చాడు చూడండి. సో నేను ఇంటూ 1000 బై డెల్టా ఎస్ వాల్యూ హౌ మచ్ 108.8 ఈజ్ ఈక్వల్ టు టీ. సో దీన్ని నేను మల్టిప్లై చేస్తే ఏమొస్తానన్న 40630 బై 108 ఈజ్ ఈక్వల్ టు టీ. జనరల్గా ఇక్కడ 406/108 ఉంది, 400/100 అనుకో, అప్పుడు ఏమవుతుందన్న 4 అవుతుంది ఈజీగా. కానీ ఇక్కడ 108 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది 393 అంటే ఆల్మోస్ట్ 400కి ఈక్వల్ ఉంది. ఓకే, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎలా థింక్ చేస్తున్నానంటే 400/100 ఉంది, ఆన్సర్ ఏమవుతుంది
4 కావాలి. కానీ ఇక్కడ ఏమైంది, బై 108 ఉంది, 108 ఉంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, లైక్ నియర్లీ ఈక్వల్స్ టు 400 కావాలి. నియర్లీ ఈక్వల్స్ టు 400, నియర్లీ ఈక్వల్స్ టు 400 ఉన్న ఆప్షన్ ఏముంది, సెకండ్ ఆప్షన్. మీకు డౌట్ వచ్చిందంటే సేమ్ మెథడ్. ఓకే, 4063 బై 108 అని చెప్తే దాన్ని క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. Here we'll get doubt if 101 thing. No sir, if we get doubt, one more. 4063 క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, 108 3 is how much now? 3. ఓకే, 3 to 4. 3. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ మనకు ఐడియా వస్తుంది. 3 9 7 అని, ఎందుకంటే ఇక్కడ కదా మన కన్ఫ్యూజన్. 393 373 దగ్గర కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఇప్పుడు చూద్దాం. 9 అయితే 9 వెళ్ళదు, యాక్చువల్గా 7 వెళ్తుంది. ఎందుకంటే 9 అంటే ఆటోమేటిక్గా 900 సంథింగ్ కదా. 7 చూద్దాం. కరెక్ట్, 37 ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసింది, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ క్లోజ్ ఉన్నాయి వాల్యూస్, సో డోంట్ టేక్ రిస్క్. ఇక్కడ క్లోజ్ ఉన్నాయి 393 373. సో ఆన్సర్ ఈజ్ వాట్, థర్డ్ ఆప్షన్. బీ కేర్ఫుల్. Next, the values of delta H and delta S for the reaction C plus CO2 gives 2CO are 170 kilojoules and 170 joules. 170 joule Kelvin inverse ఉంది. సో దిస్ రియాక్షన్ స్పాంటేనియస్ అన్నాడు. స్పాంటేనియస్ అన్న వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి, డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ ఇజ్ ఈక్వల్ టు టీ. డెల్టా హెచ్ హౌ మచ్ అన్న, డెల్టా హెచ్ వచ్చేసి 170 కిలో జౌల్స్. సో నేను 170 ఇంటూ 1000 by 170 joules. So 170 get cancel. Will be spontaneous అన్నాడు. సారీ, స్పాంటేనియస్ అన్నాడు. స్పాంటేనియస్ అంటే మనకు ఏం చెప్పాను, స్పాంటేనియస్ అంటే లెస్ దాన్ టీ. ఇది సో వాల్యూ వచ్చేసి 1000 కన్నా ఎక్కువ ఉండాలి, 1000 కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూస్ వచ్చేసి. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ వాట్, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ద ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ చేంజ్ ఫర్ ది రియాక్షన్ Br2 plus Cl2 gives 2 BrCl are 30 kilojoule mole inverse and 105 joule Kelvin inverse mole inverse respectively. The temperature at which reaction will be equilibrium అన్నాడు. ఈక్విలిబ్రియం అన్నాడు అంటే డెల్టా G is equal to what, 0. ఓకే, delta G is equal to what, 0, and delta H by delta S is equal to what, T. So delta H అంత ఇచ్చాను నేను, ద ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ. ఎంథాల్పీ వచ్చేసి 30,000, 30 కిలోజౌల్ కదా. సో 30,000 by 105 is equal to T. So again same problem, 105 3s 300 కన్నా ఎక్కువ వస్తుంది. సో మీరేం చేస్తారు, ఇక్కడ 3 2s 2 5s 10 900. ఇప్పుడు థింక్ చేయండి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2, సెకండ్ నెంబర్ 8 7. ఇది కాదు ఆన్సర్, 4 కాదు 3 కాదు ఆన్సర్. ఇప్పుడు థింక్ చేయండి, 2 నెక్స్ట్ 7s చూడండి, 7 or 8. ఓకే, 8లా చూస్తే ఏమవుతుంది, 8 5s 40 4 8. ఎస్, 28 is the correct answer. సో ఆన్సర్ ఇస్ వాట్, 28. సో నా సజెషన్ ఏంటి అంటే 28 27 ఉందంటే చేయండి, సింప్లిఫికేషన్ చేయడమే కరెక్ట్. ఓకే, డోంట్ టేక్ రిస్క్. ఓకే, ఈ స్టార్టింగ్ నెంబర్ డిఫరెన్స్ ఉందంటే మనం అప్రాక్సిమేట్ తీసుకోవచ్చు, బట్ 285 273 అంటే బెటర్ టు డూ దిస్ సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్, ఏ రియాక్షన్ అక్కర్స్ స్పాంటేనియస్లీ.
స్పాంటేనియస్లీ అంటే మౌత్ ఓపెన్ టీ సైడ్ ఉండాలి కదా, ఆల్రెడీ నేను చెప్పాను. ఎలా అంటే ఇదే డెల్టా జీ లెస్ దాన్ 0, డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ లెస్ దాన్ 0, డెల్టా హెచ్ లెస్ దాన్ టీ డెల్టా ఎస్. సో మౌత్ ఎక్కడ ఓపెన్ అయి ఉండాలి? టీ డెల్టా ఎస్ సైడ్ ఓపెన్ అయి ఉండాలి. టీ డెల్టా ఎస్ సైడ్ దిస్ ఈజ్ ఆల్సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకేం తెలుసు? డెల్టా ఎస్ పాజిటివ్ అని తెలుసు, ఎందుకంటే స్పాంటేనిటీకి డిజార్డర్నెస్ ఎక్కువ ఉండాలి కదా. డెల్టా ఎస్ పాజిటివ్, సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో డెల్టా హెచ్ టెంపరేచర్ ఎక్కువ ఉందా, డెల్టా హెచ్ పాజిటివ్. నెక్స్ట్ నాన్న, దిస్ ఇస్ స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్, వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ టేబుల్ ఇచ్చాడు క్లియర్గా. నేనేం చెప్తా అంటే సింపుల్ ట్రిక్. ఎట్ ఎనీ కండిషన్, ఎనీ టెంపరేచర్, స్పాంటేనియస్ అంటే డెల్టా జీ నెగటివ్, ఫిక్స్డ్. నాన్ స్పాంటేనియస్ ఆపోజిట్. ఓకేనా? సో అలా దాన్ని బట్టి ఫస్ట్ ఒక కాలం కంప్లీట్ చేద్దాం. స్పాంటేనియస్ ఉంది నాన్న, నెగటివ్. ఓకే, ఇక్కడ స్పాంటేనియస్ ఉంది, నెగటివ్. స్పాంటేనియస్ ఉంది, నెగటివ్. నాన్ స్పాంటేనియస్ అంటే ఆటోమేటిక్గా పాజిటివ్. 1 కాలం కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఒక ట్రిక్ వచ్చేసి, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు అట్ నార్మల్ టెంపరేచర్ దగ్గర డెల్టా ఎస్ అనేది పాజిటివ్ ఉండాలి, డెల్టా హెచ్ నెగటివ్ ఉండాలి. ఇది ఎందుకంటే ఎగ్జోథర్మిక్, ఇది డిజార్డర్నెస్ని బట్టి. సో డెల్టా హెచ్ నెగటివ్ ఉంటుంది స్పాంటేనియస్కి, డెల్టా ఎస్ పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? ఆటోమేటిక్గా నాన్ స్పాంటేనియస్కి రివర్స్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్. నెక్స్ట్ ఈ 2 కేసెస్లో లో టెంపరేచర్ అని ఉంది నన్ను. లో అని అనిపించింది అంటే స్పాంటేనియస్కి నెగటివ్ తీసుకోండి, నెగటివ్. మ్యాథమెటికల్గా స్పాంటేనియస్ అంటే నెగటివ్, మ్యాథమెటికల్లీ లో అంటే నెగటివ్ తీసుకుంటాం కదా, అలా తీసుకోండి. సో లో వచ్చేసి ఇక్కడ నెగటివ్, స్పాంటేనియస్, బోత్ ఆర్ నెగటివ్. హై వచ్చేసి హై టెంపరేచర్ అని ఉంటే, హై టెంపరేచర్ అని వచ్చేసింది అంటే పాజిటివ్ తీసుకోండి స్పాంటేనియస్కి. ఓకే, ఇప్పుడు నాన్ స్పాంటేనియస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ కదా, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఇది నాన్ స్పాంటేనియస్, ఇది నెగటివ్, ఇది నెగటివ్. ఓకేనా? లైక్ దిస్. అగైన్ ఐఎమ్ గివింగ్ డెల్టా జీ అంటే ఎనీ టెంపరేచర్ నెగటివ్, స్పాంటేనియస్ పర్పస్. నాన్ స్పాంటేనియస్ అంటే పాజిటివ్. ఓకే, లో టెంపరేచర్ అంటే డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ నెగటివ్ ఫర్ స్పాంటేనియస్. ఓకే, నాన్ స్పాంటేనియస్ పర్పస్ పాజిటివ్. హై టెంపరేచర్ అంటే బోత్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ స్పాంటేనియస్ పర్పస్ పాజిటివ్, నాన్ స్పాంటేనియస్ పర్పస్ నెగటివ్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆప్షన్ స్పాంటేనియస్ రియాక్షన్ ఎట్ ఆల్ టెంపరేచర్ అన్నాడు. యాక్చువల్లీ ఎన్సీఆర్టీలో హై టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్లా కన్సిడర్ చేయొచ్చు, కింద ఒక లైన్ ఇస్తాడు. ఇక్కడ ఆల్ టెంపరేచర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ టెంపరేచర్ దగ్గర స్పాంటేనియస్ అన్నాడు. మనకేం తెలుసునన్నా, డెల్టా హెచ్ ఏముండాలి, నెగటివ్ ఉండాలి, డెల్టా ఎస్ వచ్చేసి పాజిటివ్ ఉండాలి. అంటే డెల్టా హెచ్ లెస్ దాన్ 0, డెల్టా ఎస్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసింది 4th ఆప్షన్, డెల్టా హెచ్ లెస్ దాన్ 0, డెల్టా ఎస్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఫర్ స్పాంటేనియస్ పర్పస్ డెల్టా జీ, డెల్టా హెచ్, డెల్టా ఎస్, కే ఈ సెల్ మీద డెల్టా జీ అంటే ఏంది నెగటివ్, ఇది థర్మోడైనమిక్స్. డెల్టా జీ, డెల్టా హెచ్, డెల్టా ఎస్, కే అనేది ఈక్విలిబ్రియం చాప్టర్ నుండి, ఈ సెల్ అనేది ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్న. సో ఇవి పర్ఫెక్ట్గా అండి, బికాస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ ఆల్సో ఇంపార్టెంట్. ఈనాట్ సెల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో ఇంపార్టెంట్. ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ అనే క్వశ్చన్స్. సో డెల్టా జీ ఎలా ఉండాలి, నెగటివ్. డెల్టా హెచ్ ఎలా ఉండాలి, నెగటివ్. డెల్టా ఎస్ ఎలా ఉండాలి, పాజిటివ్. కే ఎలా ఉండాలంటే హై వాల్యూ ఉండాలి, హై వాల్యూ ఉండాలి. ఆర్ కే గ్రేటర్ దాన్ క్యూ. క్యూ అంటే రియాక్షన్ కోషంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈక్విలిబ్రియం. ఆర్ కే అనేది 10⁻³ కన్నా గ్రేటర్ ఉండాలి, అప్పుడు అది స్పాంటేనియస్. ఓకే, నెక్స్ట్ ఈనాట్ సెల్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఈనాట్ సెల్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ పాజిటివ్ ఉంటే స్పాంటేనియస్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్న, ఇది పాజిటివ్ నాన్ స్పాంటేనియస్, డెల్టా హెచ్ పాజిటివ్, డెల్టా ఎస్ నెగటివ్. ఇది లో వాల్యూ ఉండాలి, లో వాల్యూ ఉండాలి. ఆర్ 10⁻³ కన్నా లో ఉండాలి. ఆర్ క్యూ లెస్ దాన్, కే లెస్ దాన్ క్యూ ఉండాలి, కే లెస్ దాన్ క్యూ ఉండాలి. ఈనాట్ సెల్ ఎలా ఉండాలి, నెగటివ్ ఉండాలి.
ఓకే, ఎగ్జాక్ట్ ఆపోజిట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫార్ములా ఉంటుంది, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్టీలో ఈక్వేషన్ ఇచ్చాడు, డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్ ఆఫ్ క్యూ. క్యూ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్. ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర క్యూ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది అండ్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ బికమ్స్ కే. అప్పుడు డెల్టా జీ నాట్ ఫార్ములా ఏమవుతుంది అన్న, మైనస్ ఆర్టీ ఎల్ఎన్ కే ఈక్విలిబ్రియం. ఓకేనా సార్, దీన్ని లాగారిథంలో చెప్పండి అని అంటే ఇది లాన్ బేస్ ఈ అవుతుంది. డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎప్పుడైనా సరే లాన్ని లాగ్లో కన్వర్ట్ చేయాలంటే 2.303 మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఆర్టీ ఆర్ సింపుల్ వెల్ మైనస్ 2.303 ఆర్టీ లాగ్ కే ఈక్విలిబ్రియం. 2 formulas are there. Okay, next చూద్దాం. హైడ్రాలిసిస్ ఆఫ్ సుక్రోజ్ is given by following reaction, sucrose, glucose, fructose if the equilibrium. Sir, if they give question like this, first we will skip that question sir. Don't think like that. చూడండి క్వశ్చన్ చూడడానికి కాంప్లికేటెడ్ ఉంది కదా, ఓకే, బట్ ఆన్సర్ ఎంత ఈజీ ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్ ఏమడిగాడు అనేది డెల్టా జీ నాట్. ఓకే, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, కేసీ ఇచ్చాడు. కేసీ ఎంత 2 × 10⁻3. టెంపరేచర్ కూడా ఇచ్చాడు. ఓకే, ఫార్ములా ఏంటి ఇప్పుడు ఇచ్చాను కదా, డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఉందా లాగ్ ఉందా, ఎల్ఎన్ ఉంది. సో ఫస్ట్ ఫార్ములా మైనస్ ఆర్టీ ఎల్ఎన్ ఈక్విలిబ్రియం. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు డాట, మైనస్ ఉండాలి పక్క. హియర్ రాంగ్, మైనస్ అనేది ఓన్లీ 2 ఆప్షన్స్కి ఉంది. కే ఈక్విలిబ్రియంలో ఏముంది నన్ను ఇక్కడ, కే ఈక్విలిబ్రియం ఏమి ఇచ్చాడు వాల్యూ 2 × 10⁻13. వేర్ ఇస్ ద 2 × 10⁻13? హియర్ ఓన్లీ. సో ఆన్సర్ ఇస్ వాట్, 4th ఆప్షన్. ఇక్కడ చూడండి, ఇది ఆర్ వాల్యూ, ఇది టీ వాల్యూ. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ ఆర్ వాల్యూ మైనస్ 8.314 300 ఇంటూ ln 2 × 10⁻13. ఓకేనా, కానీ ఇక్కడ యూనిట్స్ మిమ్మల్ని సైకలాజికల్గా అటాక్ చేస్తాడు క్లియర్గా. మీరు కూడా థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం చాప్టర్ అని డిఫరెంట్ యూనిట్స్ కొంచెం పెద్దగా క్వశ్చన్ కనిపించింది అన్న వెంటనే సార్ ఎవరైనా చేస్తారా సార్ ఈ క్వశ్చన్ని, అనవసరంగా నా టైం వేస్ట్ అని ఇమ్మీడియట్గా మూవ్ అవుతారు. కానీ ఒక్కసారి థింక్ చేయండి, 30 seconds ఇవ్వండి, డెఫినెట్గా మీకు వస్తే ఆన్సర్ చేయండి, లేదంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. 30 seconds ఇవ్వకుండా డోంట్ డిసైడ్, దట్ క్వశ్చన్ ఈజ్ వెరీ టఫ్. ఓకేనా, నెక్స్ట్ ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ కేపీ క్యూ ఉంది. కేపీ హైయెస్ట్ ఉంటే ఏంది, స్పాంటేనియస్, నో డౌట్, ఇంతమందికే మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ కేపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఉంటే ఏందన్న ఈక్విలిబ్రియం, సికి 2. నేను ఆల్రెడీ చెప్పాను, టీ మౌత్ ఓపెన్ ఉంది అంటే అది ఏమవుతుంది, స్పాంటేనియస్. ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్. సార్ దీనికి స్పాంటేనియసే వస్తుంది, దీనికి స్పాంటేనియసే వస్తుంది అండ్ దీనికి కూడా స్పాంటేనియసే వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్తాం సార్, నేను చెప్తా చూడండి. ఇక్కడ టెంపరేచర్ హైయెస్ట్ ఉంది. టెంపరేచర్ హైయెస్ట్ ఉంటే ఎగ్జోథర్మికా ఎండోథర్మికా, క్లియర్గా ఉంది టెంపరేచర్ ఎండోథర్మిక్ అంటే స్పాంటేనియస్ విత్ ఎండోథర్మిక్ అని చెప్పొచ్చు కదా. సో అలా థింక్ చేయండి, డీకి వచ్చేసి ఇది అవుతుంది ఆన్సర్. అప్పుడు కే గ్రేటర్ దాన్ క్యూ ఉంది కదా, దీనికి వచ్చేసి ఓన్లీ స్పాంటేనియస్. రిమైనింగ్ ఆప్షన్ ఈజ్ వాట్, డెల్టా జీ లేదా ఇది నాన్ స్పాంటేనియస్ అవుతుంది. సో B1 A2 B1 A2 ఓన్లీ 1 ఆప్షన్ ఓన్లీ ఈజ్ దేర్. సారీ A4 కదన్నా, A4 ఓన్లీ 1 ఆప్షన్ ఈజ్ దేర్. దిస్ ఈస్ ద ఆన్సర్. B1 నెక్స్ట్ C2 అండ్ D3. ఓకేనా, నెక్స్ట్ see this is the total model questions and all PYQ questions, almost half of the chapter we have discussed. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇంత టైం ఏముండదు, కొంచెం లెస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్ ఐ హ్యావ్ కవర్డ్ హియర్. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సార్ ఓకే మాకు టాపిక్స్ అర్థమైంది, మేము ఎలా రివైజ్ చేయాలి,
ఎంత స్పీడ్ మాకు కావాలి, అసలు మీరు స్పీడ్ అంటున్నారు, రివైజ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి అని అంటున్నారు. ఎలా రివైజ్ చేయాలి అని అంటే ఎగ్జామ్ పేపర్లో ఈ వర్డ్స్ కనిపించిన వెంటనే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే వీటి యొక్క మీనింగ్స్ గుర్తుకు రావాలి. నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఎలా అంటే ఐసోథర్మల్ డెల్టా టీ 0, ఐసోబారిక్ డెల్టా పి 0, ఐసోకోరిక్ డెల్టా వి 0, అడియాబాటిక్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, వర్క్ P external into delta V minus P external into delta V, work done by the system అంటే నెగటివ్, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ పాజిటివ్, హీట్ 3 cases, హీట్ అబ్జార్బ్డ్ బై సిస్టమ్ ప్లస్ క్యూ, హీట్ రిలీజ్డ్ ఫ్రమ్ సిస్టమ్ నెగటివ్, హీట్ no flow of heat Q is equal to 0, delta H how many cases, 2 cases, exothermic negative, endothermic positive. ఓకే, exothermic అంటే spontaneous. నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ వ్యాక్యూమ్, పి ఎక్స్టర్నల్ 0, డబ్ల్యూ 0. నెక్స్ట్ ఐసోథర్మల్ అడియాబాటిక్ ఫ్రీ ఎక్స్పాన్షన్, డెల్టా యూ డెల్టా టీ 0, క్యూ 0 అండ్ పి 0, డబ్ల్యూ 0. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, క్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, డెల్టా యూ ప్లస్ మైనస్ డబ్ల్యూ, delta u plus p delta v, delta h is equal to what, delta u plus delta ng rt, qp అంటే ఏంది delta h, qv means what, delta v, r values 8.314 joule kelvin inverse mole inverse, 2 calorie kelvin inverse mole inverse, 0.0821 liter atmosphere kelvin inverse mole inverse, 1 liter atmosphere 101.325 joules. entropy gas కి ఎక్కువ ఉంటుంది అన్న, because disorderness is more, entropy more, number of particles or number of gases atoms more, entropy more. irreversible purpose, entropy always positive, disorderness spontaneous process కాబట్టి disorderness ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ రివర్స్ రాదు. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, పాజిటివ్. డెల్టా ఎస్ఎఫ్ ఫార్ములాస్ అన్న, ఫ్యూజన్ డెల్టా హెచ్ బై టీ మెల్టింగ్, డెల్టా హెచ్ వేపరైజేషన్ బై టీ బాయిలింగ్, డెల్టా హెచ్ సబ్లిమేషన్ బై టీ సబ్లిమేటింగ్ టెంపరేచర్. రివర్సిబుల్ పర్పస్ ఫార్ములాస్ వాట్, ఎన్సిపి ln of T2 by T1 plus nr ln of P initial by P final, or NCV ln of T2 by T1 plus nr ln of V final by V initial. Next to spontaneous purpose, delta G negative, or delta G is equal to delta H minus T delta S. Here delta G negative అంటే delta H by delta T, delta H by delta S less than T ఉండాలి, మౌత్ ఓపెన్ టీ సైడ్ ఉండాలి. నాన్ స్పాంటేనియస్ డెల్టా జీ గ్రేటర్ దాన్ 0, డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ గ్రేటర్ దాన్ ఉండాలి, అంటే మౌత్ అనేది డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ సైడ్ ఓపెన్ అయి ఉండాలి. ఈక్విలిబ్రియం డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఉండాలి. టేబుల్ at any temperature delta G negative for spontaneous, at any temperature for non spontaneous purpose positive. లో టెంపరేచర్ దగ్గర స్పాంటేనియస్ కోసం డెల్టా హెచ్ డెల్టా ఎస్ నెగటివ్ ఉండాలి, హై టెంపరేచర్ దగ్గర స్పాంటేనియస్ కోసం డెల్టా హెచ్ డెల్టా ఎస్ పాజిటివ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ స్పాంటేనియస్ కోసం డెల్టా జీ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ హైయెస్ట్ ఉండాలి. డెల్టా జీ నాట్ ఫార్ములా మైనస్ ఆర్టీ ఎల్ఎన్ కే ఈక్విలిబ్రియం, ఆర్ మైనస్ 2.303 ఆర్టీ లాగ్ ఆఫ్ కే ఈక్విలిబ్రియం. చూడండి, రివైజ్ చేయడానికి 5 minutes ఎనఫ్ కదా టాపిక్. మీరు ఇలా రివైజ్ చేయండి, 22 చాప్టర్స్ని ఇంపార్టెంట్ మోడల్స్ని 5 to 10 minutesలో ఈజీగా రివైజ్ చేస్తారు. ఎగ్జామ్లో ఈ వర్డ్స్ చూసిన వెంటనే ఫార్ములాస్ ఐడియా తెచ్చుకోవాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద థర్మోడైనమిక్స్ పార్ట్ 1. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ పార్ట్ 2లో రిమైనింగ్ టాపిక్స్ క్వశ్చన్స్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా. అంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. బాయ్ నా.